వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాస్. అంటే కెమిస్ట్రీ క్లాస్ అని ఎందుకు అంటానంటే మన ప్రతి వీడియోలో కూడా వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాస్ అనే స్లోగన్తోనే మనం స్టార్ట్ చేశాం. సో నేను ఇవాళ కొంచెం నీట్ రాసే పిల్లలకి కొద్ది మినిమం గైడెన్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో కొంచెం నీట్గా రెడీ అయ్యి వచ్చాను. సో ఇప్పుడు రేపు అంటే ఎన్టీఏ ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ అనేది రేపు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈవినింగ్ 2 to 5 ఎగ్జాము. సో నేను పిల్లలకి ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే హౌ టు మేనేజ్ ద టైం వైల్ రైటింగ్ ఎగ్జామ్. ఓకే, సో మీకు అందరికీ తెలిసిందే నీట్లో బయాలజీ నుంచి ఒక 90 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ నుంచి ఒక 45 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ నుంచి ఒక 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. టైం కూడా 180 మినిట్స్ ఉంటుంది. 180 మినిట్స్ అంటే నిమిషానికి ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నిమిషానికి ఒక క్వశ్చన్ బబ్లింగ్తో కలిపి, కీప్ ఇన్ మైండ్. సో ఇప్పుడు 180 క్వశ్చన్స్ 180 మినిట్స్లో ఆన్సర్ చేయడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసేటప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్, ఈవెన్ దో సమ్ సైకియాట్రిస్ట్స్ ఆల్సో ఇన్వాల్వ్ వైల్ ప్రిపరేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. అంటే ఒక స్టూడెంట్ ఒక 16 to 18 ఆర్ 16 to 20 ఇయర్స్ మధ్యలో ఉండేటటువంటి ఒక స్టూడెంట్ కాలిబరేషన్ ఎలా ఉంటుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, ఇది 1 minute చేయగలరా లేకపోతే ఇంకా ఎక్కువ టైం అవసరం అవుతుందా, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కాబట్టి ఆ వరీస్ ఏం అవసరం లేదు. నీట్లో ఉండే ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ అప్లికేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫిజిక్స్లో ఏదో ఒక 25% అప్లికేషన్ ఉండొచ్చేమో, కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉండే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్నే బిట్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద సబ్జెక్ట్తో మీరు బాగా ఎక్విప్ అయినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు పెద్దగా టైం అయితే తీసుకోదు. ఓకే, సో ఎనీహౌ ఫిజిక్స్ అనేది కొంచెం అప్లికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ క్వశ్చన్ స్టాండర్డ్ ఇన్ నీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆల్రెడీ మీరు అందరూ కూడా ముందు రోజే సెంటర్, అంటే నిన్న కానీ మొన్న కానీ మీ సెంటర్ని మీరు చూసుకొని వచ్చేసి ఉంటారు. కాబట్టి ఒక టెన్షన్ అనేది అందరికీ కూడా లేకుండా పోయి ఉంటుంది. కరెక్ట్గా మనం చేయాల్సింది యాజ్ ఏ స్టూడెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ మెయింటైన్ టైం. కరెక్ట్ టైంకి బయలుదేరడం. ఎగ్జామినేషను సెంటర్కి 11 o'clock మీరు రీచ్ అవ్వాల్సి ఉంటే, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అవి ఇవి ఉంటాయి కాబట్టి 11 o'clock ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు రీచ్ అవ్వాల్సి ఉంటే 11 o'clock రీచ్ అవ్వాల్సి ఉంటే 10:30కి ఏదో ఒక గుడి దగ్గర క్యూలో నిలబడి దేవుడికి దండం పెట్టుకోవాలి, హాల్ టికెట్ దేవుడి పాదాల దగ్గర పెట్టాలి అని చెప్పేసి కొంత మనం టెన్షన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో అవన్నీ అవాయిడ్ చేసుకోండి. మీకు నచ్చిన దేవుడి దగ్గరికి, నచ్చిన గుడికి మీరు వెళ్ళండి. బట్ ద ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లానింగ్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు 50% టెన్షన్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్వశ్చన్ పేపర్ మీరు తీసుకున్న తర్వాత కరెక్ట్గా 2 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి.
ఇన్విజిలేటరు స్టార్ట్ ద ఎగ్జామ్ అనగానే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన టైమింగ్స్ ఏంటి వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అంటే 3 సబ్జెక్టులు అక్కడ ఉంటాయి. 3 సబ్జెక్టులు ఉన్నప్పుడు మనం ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో నేనైతే ఏం అడ్వైస్ చేస్తానంటే ఫస్ట్ బయాలజీ స్టార్ట్ చేయాలి. బయాలజీ స్టార్ట్ చేసి ఈ బయాలజీని మనం కరెక్ట్గా 30 మినిట్స్లో ఆన్సర్ చేసే విధంగా అంటే ఇక్కడ స్టూడెంట్ ఎలా ఫాలో అవుతారంటే నాకు తెలిసినంత వరకు మేజర్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆన్సర్ తెలిసిన బిట్స్ అన్ని కూడా టిక్కులు పెట్టేసుకుంటారు పెన్తో ఫస్ట్, తర్వాత బబ్లింగ్ అప్పుడు దాన్ని చూసి చేస్తారు. కాబట్టి మీకు బయాలజీ బిట్స్ అనేటివి మనం ఇందాక అనుకున్నట్టు డైరెక్ట్ సెంటెన్సెస్ బిట్స్ రూపంలో వస్తాయి. కాబట్టి మీరు టిక్కులు పెట్టుకోవడం అనేది కరెక్ట్గా ఈ బయాలజీని 30-35 మినిట్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 30-35 మినిట్స్లో బయాలజీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 90 బిట్స్ ఉంటాయన్నాను కదా నేను. ఈ 90 బిట్స్లో మీరు ఫాస్ట్గా అట్ ఏ స్ట్రెచ్ ఆన్సర్ చేయగలిగిన బిట్లన్నీ కూడా టకటక చేసుకుంటా వెళ్ళిపోతే ఓ 10 బిట్లు మిగిలాయి అనుకుందాం. ఆ మిగిలిన బిట్లు లాస్ట్లో మనకు టైం మిగిలినప్పుడు చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కెమిస్ట్రీ దగ్గర పోదాం. కెమిస్ట్రీ కరెక్ట్గా ½ అన్ అవర్లో అయిపోవాలి. 30 మినిట్స్లో కెమిస్ట్రీ అయిపోవాలి. నేను చెప్పేది ఏంటి, టిక్కులు పెట్టుకునేది. ఓకేనా, అక్కడ కూడా కొన్ని బిట్లు మిగిలాయి అనుకుందాం, వాటి గురించి అక్కడ ఆలోచించకూడదు మనం. నెక్స్ట్ మళ్ళీ ఫిజిక్స్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఎంత 30-35 మినిట్స్, ఇక్కడ ఒక 30 మినిట్స్, అంటే మొత్తం మీకు ఎన్ని మినిట్స్ పోయినాయి, 70 మినిట్స్ పోయినాయి. ఓకే, ఇంకా 110 మినిట్స్ మీ చేతిలో ఉంటుంది. 110 మినిట్స్. ఓకే, సో ఇంకా మన చేతిలో ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 110 మినిట్స్ ఉన్నాయి. 110 మినిట్స్ అంటే నియర్లీ ఇట్ ఈజ్ మోర్ దెన్ అంటే 1 అవర్ 50 మినిట్స్. 110 మినిట్స్ అంటే 1 అవర్ 50 మినిట్స్ మన చేతిలో ఉంటుంది. ఓకేనా, ఇందులో 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ అంటే 110 మినిట్స్ ఉన్నాయి మన చేతిలో అని చెప్పాను కదా నేను. ఆ 110 మినిట్స్లో 70 మినిట్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయండి. 70 మినిట్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఫిజిక్స్లో కూడా ఎలా ఆన్సర్ చేయాలి, మనం ముందు వచ్చిన బిట్లు టిక్కులు పెట్టేసుకొని రాని బిట్లు వదిలేసేయండి. ఓకే, డోంట్ ఫైట్ విత్ ద బిట్ అక్కడ. ఓకేనా, ఫిజిక్స్ కూడా మనం అనుకున్నట్టే వచ్చిన బిట్స్ వరకు టిక్కులు కొట్టేసుకోవడం, తర్వాత రాని బిట్స్ పక్కన పెట్టాలి. సో ఇప్పుడు ఏవైతే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశారో 3 సబ్జెక్టులలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ 3 సబ్జెక్టులలో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసిన బిట్స్ని ఓఎంఆర్లో బబుల్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మీ దగ్గర ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మిగిలి ఉన్నప్పుడు దెన్ యూ గో ఫర్ ద బిట్స్ యూ లెఫ్ట్ అట్ ద ఫస్ట్. ఓకే, మొదట మీరు వదిలేసినటువంటి బిట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్. సో అలా చేస్తే మనకు టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ పిల్లలు కావచ్చు, వాళ్ళు ఏమంటుంటారంటే సార్ అన్నీ ఆన్సర్ చేశాము బట్ లాస్ట్ 10 బిట్లు బబుల్ చేసే లోపల ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ తీసేసుకున్నాడు అని అంటారు. సో టైం మేనేజ్మెంట్, నువ్వు ఒక ఎంబీబీఎస్ లేకపోతే ఇంకొక డాక్టర్ నువ్వు అవ్వాలనుకున్నప్పుడు నీకు కనీసం మినిమం టైం మేనేజ్మెంట్ అనేది టెస్టింగ్ ఏజెన్సీ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్ ద పీపుల్ ఆర్ బ్లేమ్ ద సిస్టమ్. మీరు జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని అక్కడ టెన్షన్ పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు కూడా టెన్షన్ ఫ్రీగా వెళ్ళండి. మార్నింగ్ 8 o'clock నుంచే బుక్ వైపు చూడడం మానేసేయండి. సో ఇంకా చూసే కొద్దీ మనకేమనిపిస్తుంది, రానటువంటివన్నీ మనకు ఇవన్నీ వచ్చా రాదా అనే టెన్షన్స్ అనేటివి మనకు వస్తుంటాయి. రెండవది
చాలా ధైర్యంగా ఉండండి. పేరెంట్స్కి నిజం చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ ఎన్ని మార్క్స్ నాకు వస్తాయి అంతే. ఇంకా అంతకంటే వాళ్ళని బ్లఫ్ చేసి వాళ్ళని ఏదో ఊహాలోకాల్లో మీరు పెట్టేసి రేపు మీరు రిజల్ట్ వచ్చినప్పుడు నేను బాగా రాశాను కానీ ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటివన్నీ కూడా చేయొద్దండి. ఇలా చేస్తున్నాడు అంటే ఒక స్టూడెంటు వాడికి ఒక డాక్టర్ అయ్యే అర్హత లేనట్టే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకసారి నీట్గా బ్రీఫ్ చేస్తాను. ఒక 2-3 పాయింట్లో బ్రీఫ్ చేసేస్తాను. సో నెక్స్ట్ చూద్దాం. సో ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి టైము 180 మినిట్స్. ఇందాక మనం అనుకున్నట్టు బయాలజీకి మనం కేటాయించాల్సిన టైం 30 మినిట్స్, 35 మినిట్స్ బయాలజీకి అనుకుందాం. ఇది టైం డిస్ట్రిబ్యూషన్. ఓకే, 40 మినిట్స్లో మనం OMR మీద ఫోకస్ చేస్తాం. ఇఫ్ యూ పర్ఫార్మ్ ఇట్ ఇన్ 20 మినిట్స్, రిమైనింగ్ 20 మినిట్స్ అంతకుముందు మనం వదిలేసిన బిట్లు ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, బయాలజీలో కావచ్చు చూసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద మెథడ్. ఓకే, OMRకి మాత్రం సఫిషియెంట్గా టైం ఉండాలి. ఎందుకంటే మనం అల్టిమేట్గా ఈ లాంగ్ టర్మ్ పిల్లలైతే సంవత్సరం రోజులు, మిగతా పిల్లలైతే ఎంటైర్ దేర్ ఎడ్యుకేషన్ హూఎవర్ ఇట్ ఈస్, మీరు ఇన్ని రోజులు కష్టపడ్డదానికి ఫలితాన్ని డిసైడ్ చేసేది OMR షీట్ కాబట్టి OMR షీట్కి ఎప్పుడు కూడా సఫిషియెంట్ టైం అనేది ఉంచుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కులు అనేది అక్కడ సిచ్యువేషన్ బట్టి, అంటే ఆ ఫ్యాక్టర్స్ అనేటివి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిని మనం డిసైడ్ చేయలేము. ఓకే, సో మనం పని చేయడం మన కర్తవ్యం. ఫలితం అనేది దైవ నిర్ణయం అని దేని బట్టి ఎవరైనా కూడా, మనకి ఏ దేవుడైనా కూడా చెప్పేది అదే. సో నీట్గా ఉదయం నిద్రలేస్తానే తలస్నానం చేయండి. మీకు నచ్చిన దేవుణ్ణి, మీరు నమ్మే దేవుణ్ణి తలుచుకొని చక్కగా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు 10 గంటల ప్రాంతంలో లైట్గా కొద్దిగా పెరుగన్నం తినండి. తినేసి చక్కగా సెంటర్కి వెళ్ళేసి మీ పని మీరు చేసుకొని వచ్చేసేయండి. సో 5 గంటల తర్వాత నేను ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను అని ఆలోచించడం కూడా వేస్ట్. ఫలితం అనేది ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. పని చేయడం మాత్రమే మనం డిసైడ్ చేయగలుగుతాం. జస్ట్ యూ ఫీల్ ద ఎగ్జామ్ లైక్ ఏ గేమ్. ఓకే, మీరు క్రికెట్ ఇష్టపడే వాళ్ళైతే ప్రతి క్వశ్చన్ని ఒక బాల్గా అనుకోండి, సరదాగా ఫేస్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకే, సో మీరు ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళైతే ప్రతి క్వశ్చన్ని ఒక గోల్ కింద, ప్రతి ఆన్సర్ని ఒక గోల్ కింద భావించండి. జస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పడం, అది ఒక గేమ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఓకే, సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నీట్ రాసే పిల్లలందరికీ కూడా ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.